పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం ఎంఆర్ నగరం పంచాయతీ గ్రామ సమీపంలో రోడ్లు పూర్తిగా గోతులతో అధ్వానంగా మారడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్వాన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం రోడ్లను గాలికి వదిలివేసిందని ఆరోపించారు. రోడ్లు బాగోలేక ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు విడిచారని స్థానిక సిపిఎంఎల్ పార్టీ కన్వీనర్, జిల్లా కార్యదర్శి పి సంగం అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జి దుర్గారావు, ఎం నవీన్, జి అభి, ఎం రాజు, పి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లలో అలాగే మన రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం గాలి కొగ్గిస్తుంది. చాలామంది యాక్సిడెంట్లు చనిపోయే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఎన్డీఏ కోర్టు ప్రభుత్వం వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు నేను కోరేది ఏంటంటే, ఏదైతే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తారో ఈరోజు చాలామంది చనిపోయే పరిస్థితి ఉంది. తక్షణమే రోడ్లు మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను పోడుతున్నాం. మరి ఈరోజు ఆటో నుండి, ట్రాక్టర్ నుండి, లారీ నుండి అలాగే రోడ్ ట్యాక్సులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మీరు ఈ ధనమంతా ఏం చేస్తున్నారు? ప్రజల ప్రయోజనాల కోసమా లేదా మీ జోబులు నింపు కోసమా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. మరి ఈరోజు మార్పూర్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు అలాగే బోనాల విజయ్ చంద్ర కూడా దృష్టి పెట్టి ఎన్నికల ముందు ఏదైతే మీరు ప్రతి మండలాలు వెళ్ళారు, ప్రతి పంచాయతీలు వెళ్ళారు, అలాగే కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ప్రతి మండలి వెళ్ళి ప్రతి పంచాయతీ వెళ్ళి రోడ్లు చూసి తక్షణ రోడ్లు బాగు చేస్తారని కోరుతూ ఉన్నాం. లేని వేళల్లో ఇలాంటి రాష్ట్ర రోగులు ధర్నాలు ఎక్కువ జరుగుతాయని హెచ్చరిస్తూ అలాగే సిపిఎం లిబరేషన్ పార్టీ అన్నారు. ఐలో జిల్లా కార్యదర్శి నా పేరు పి సంఘం తెలియజేస్తున్నాం.